ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. మైపాల్ రెడ్డిని మినహాయించి మిగిలిన 9 మందిపై పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇవాళ 7గురిపై పిటిషన్ వేయగా రేపు మరో 2పై పిటిషన్ వేయనున్నట్లుగా తెలిపింది. ఇక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. దాంతో ఆయనను మినహాయించి 9 మంది పైన పోరాటం చేయనుంది. ఇటీవల మున్సిపాలిటీలో ఎన్నికల్లో 5 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని మైపాల్ రెడ్డి గెలిపించారు. అలాగే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మైపాల్ రెడ్డి చెబుతున్నారు. స్పీకర్ తీర్పులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని చెప్పడాన్ని బీఆర్ఎస్ సవాల్ చేస్తోంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. మైపాల్ రెడ్డిని మినహాయించి మిగిలిన 9 మందిపై పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇవాళ 7గురిపై పిటిషన్ వేయగా రేపు మరో 2పై పిటిషన్ వేయనున్నట్లు తెలిపింది. ఇక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. దాంతో ఆయనను మినహాయించి 9 మందిపై పోరాటం చేయనుంది. ఇటీవల మున్సిపాలిటీలో ఎన్నికల్లో 5 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని మైపాల్ రెడ్డి గెలిపించారు. అలాగే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని మైపాల్ రెడ్డి చెబుతున్నారు. స్పీకర్ తీర్పులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని చెప్పడాన్ని బీఆర్ఎస్ సవాల్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి స్పీకర్ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ 10 మందికి సంబంధించినటువంటి క్లీన్ చిట్ వచ్చినటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు 7గురు పైన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు మరో 2 పైన, రేపు అటు కడియం సురియారి అటు సంజయ్ పైన పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరొక వ్యక్తి గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి పిటిషన్ వేయడం లేదు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ముందు నుంచి కూడా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా చెప్తా ఉన్నారు. మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 5 మున్సిపాలిటీలను గెలిపించి ఆయన తన పార్టీపై ఉన్నటువంటి విధేయతను చాటుకున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం గూడెం మైపాల్ రెడ్డి పైన పిటిషన్ వేయడం లేదనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 7గురికి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. రేపు మరో 2 పైన పిటిషన్ వేసినటువంటి సందర్భం ఏదైతే 2 పైన పిటిషన్ వేయబోతా ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రం దానం నాగేందర్ కి సంబంధించి నిన్న ఏదైతే 2 రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. దానం నాగేందర్ కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, తను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో ఎంపీగా పోటీ చేశాడు అంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి కూడా ఈ రోజు స్పీకర్ ట్రిబ్యునల్ కు దాంతో పాటుగా అటు ఏదైతే దానంకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పిటిషన్ వేయగా ఈ 7గురికి సంబంధించి కూడా విచారణ ఏదైతే 2-3 రోజుల్లో రాబోతుందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా మరో 2కి సంబంధించినటువంటి పిటిషన్ రేపు వేయబోతున్న నేపథ్యంలో మొత్తం 9 మంది పైన పిటిషన్ ను బీఆర్ఎస్ పార్టీ వేయబోతోంది. ఈ 9 మందికి సంబంధించినటువంటి అంశాలను కూడా కోర్టు హియరింగ్ వచ్చిన రోజున ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఏదైతే కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటుగా స్పీకర్ కూడా ఈ అంశం పైన ఏదైతే కౌంటర్ దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో మరి హైకోర్టుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అన్ని ఆధారాలను ఇస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. స్పీకర్ కి తాము పూర్తి ఆధారాలు ఇచ్చాము, కానీ స్పీకర్ వారిపైన వేటు వేయలేదు. రైట్, థ్యాంక్ యూ వంశీ.